ఇప్పుడు చాలా వివరాలు వచ్చినాయి. ఒకటే, ఆ సమాచారం అంతా ఇక్కడ చెప్పుకోకపోయినా 2019-24 సంవత్సరాల కాలంలో మద్యం విషయంలో ఎంత అవినీతి జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 2024లో ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. మరి వారి లెక్కల ప్రకారం సుమారుగా 19,000 కోట్ల రూపాయలకు పైగా ఇందులో అవినీతి జరుగుంటుందని ఒక సమాచారం ఆ రోజు చెప్పారు. అంతేకాదు, దాదాపు 99,000 కోట్ల రూపాయలు రిటైల్ మద్యం అమ్మకాలు 5 ఏళ్ల కాలంలో జరిగినాయి. మద్యం వల్ల జరిగినటువంటి నష్టాలు కూటమి ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే గత 5 ఏళ్ల కాలం చెప్పారు. సుమారుగా కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వాళ్ళ సంఖ్య 5 ఏళ్లలోనే 70% పైన పెరిగిందని, మహిళల మీద వేధింపులు, అత్యాచారాలు కూడా మద్యం వలన పెరిగినాయని, ఆత్మహత్యలు కూడా 100% పెరిగినాయని, ఇలా రకరకాల సమాచారం మద్యం వల్ల నష్టమేంటో చెప్పారు. ఈరోజు ఈడీ అరెస్ట్ చేస్తుందా, ఈడీ విచారిస్తుందా, సిట్ ఏమి చేస్తుంది, జగన్ గారి దగ్గరికి వెళ్తుందా లేదా, ఇవన్నీ ఊహాగానాలు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. దీంట్లో ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చు, వైసీపీ ఈ ఆరోపణలకి, ఈ వస్తున్నటువంటి అవినీతికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. అవినీతి జరిగిందని కోర్టులు, విచారణ సంస్థలు ఏమి నిర్ధారిస్తే ఒక భాగం, ప్రజల దృష్టిలో కూడా మద్యం విషయంలో ఉంది. అందుకే రకరకాలుగా వచ్చినటువంటి ఆరోపణలకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు. గత 5 ఏళ్ళు వైసీపీ కాబట్టి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అవినీతిలో ప్రత్యక్ష పాత్ర ఎవరికి ఉంది, పరోక్ష పాత్ర ఎవరికి ఉంది అనే విషయాలు ఎలా ఉన్నా, కాబట్టి ఖచ్చితంగా దాన్ని బుకాయించుకోవటం లేదు, ఇతర రకాలైనటువంటి రాజకీయంగా ఎదుర్కోవటం కాకుండా ఇటువంటి వాటికి సమాధానం చెప్పాల్సిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు? మేము మద్య నియంత్రణ చేస్తాం అని మాట చెప్పారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మద్య నియంత్రణ అని చెప్పి ఆయన అమలు చేయలే. షాపుల సంఖ్య తగ్గించాలని అమ్మకాల సంఖ్య పెంచారు. ఏదైతే ఉంది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా మద్యం విషయంలో విధానంలో ఏమైనా మార్పు ఉందా, తేడా ఉందా? సేమ్ విధానాన్ని ఇంకా అంతకంటే ఆలోచిస్తున్నారు. ఈరోజు కూడా వచ్చింది. ఆల్రెడీ కోస్తా తీర ప్రాంతాల్లో, బీచ్ల్లో బార్లు, దాని పేరు వేరే పెట్టినా దాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది గతంలో వస్తే ప్రజలు వ్యతిరేకిస్తే ఉపసంహరించుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ అదే విధానం అవలంబిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకి భిన్నంగా ప్రజల దృష్టిలో మేము చేసామంటానికి ఏముంది? బెల్ట్ షాపులు రాష్ట్రంలో 50,000 ఉన్నాయా, 60,000 ఉన్నాయా? అందరికీ తెలిసిన బహిరంగ సత్యం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, బెల్ట్ షాపులు ఎత్తేయకపోతే బెల్ట్ తీస్తా అన్నారు. పబ్లిక్గా కనబడతా ఉంది. ఎందుకు చర్యలు తీసుకోరు? గత ప్రభుత్వం తప్పు చేసింది, దానికి ప్రజల దృష్టిలో కనపడాలి కదా. బెల్ట్ షాపులన్నీ ఎవరు నిర్వహిస్తున్నారు? అధికార పార్టీ నేతలే. పోలీసులు, ఎక్సైజు, ప్రజాప్రతినిధుల అండదండలతో సాగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి విషయాల్లో ఏ రకమైనటువంటి తేడా లేదు. అప్పుడు ఒక రకమైన అవినీతి, ఇప్పుడు ఇంకొక రూపమైనటువంటి అవినీతి సాగుతూ ఉంది. కాబట్టి గతంలో జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిందే. దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఇవాళ పరిపాలన సాగాలి. అదేమీ లేదు. మద్యం విషయంలో మద్యాన్ని అరికట్టడమో లేదు, మద్యంలో అవినీతిని ఆపటమో లేదు, కొత్త పద్ధతులు సాగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు వీడికి సమాధానం చెప్పాలి. నిజంగా ఈ రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు మద్యం విషయంలో, మద్యం ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి చట్టబద్ధమైన వ్యాపారం అనొచ్చు, దీనివల్ల నష్టాలు గవర్నమెంట్ చెప్తున్నారు కదా. మద్యంతో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపారాల్లో మేము అనుమతించాం, అటువంటి ప్రజాప్రతినిధుల మీద, నాయకుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పగలిగిన ధైర్యం ఈ ప్రధాన పార్టీలకు ఉందా? అంతా వాళ్లే.
సిండికేట్లు వాళ్ళే, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు. ఇప్పుడు అదే సాగుతూ ఉంది. మరి దీనివల్ల మళ్ళీ ప్రభుత్వమే మేము గంజాయిని అరికడతాం, మత్తు అరికడతాం అని చెప్పారు. మంచిదే, సంతోషం, చేయండి. గంజాయి లాగానే మద్యం కూడా దీనివల్ల నష్టం చాలా జరుగుతూ ఉంది కదా. మీరు చాలా ప్రచారాలు చేస్తున్నారు కదా. గంజాయి మీద చేసినట్టే ఈ మద్యాన్ని నియంత్రించండి అనే ప్రచారం ముఖ్యమంత్రి గారు మొదలుకున్న ప్రజాప్రతినిధుల వరకు ప్రజలను చైతన్యవంతులు చేయగలరా, చేపట్టగలరా? మీకు ఆదాయం రావాలి. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు పైగా ఆదాయం ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా వస్తూ ఉంది. ప్రభుత్వానికి ఆదాయం ఒక భాగం అయితే నాయకులకు ఆదాయం అప్పుడు ఇప్పుడు సాగుతూనే ఉంది. గత 5 ఏళ్ళది ఇప్పుడు బయటపడింది, అంతకుముందు 5 ఏళ్ళది చాలాసార్లు బయటపడింది. మరి రేపు ఇప్పుడు జరిగే అవినీతి పబ్లిక్గా ఇప్పుడు కనపడతా ఉంది. మరి వాటి మీద లేదు. అందుకే ఈ విషయంలో కొన్ని బయటపడవచ్చు, కొన్ని బయటపడకపోవచ్చు, కొన్ని రుజువు అవచ్చు, కొన్ని రుజువు కాకపోవచ్చు. ఎన్నికల్లో కూడా మద్యం పంపిణీ చేయని పార్టీలు చెప్పగలవా? డబ్బే కాదు, మద్యం పంపిణీ చేసి ఓట్లు అడుగుతున్నారు ఈ ప్రధానమైన పార్టీలన్నీ. మరి వీళ్ళు మద్యం గురించి, మద్యంలో ఉండేటువంటి అవినీతి గురించి ఈ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళ భుజాన చెప్పుకోవడం తప్ప రెండు ఒకటే రకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సరే, ఈడీ, సిబిఐ ఎంక్వైరీ అన్నారు. ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటే నిష్పక్షపాతంగా జరిగాయని అనుకునేవాళ్ళు. ఇప్పుడు సిబిఐ, ఈడీ అంటే ఏమీ లేదు. బీజేపీకి, కేంద్రానికి ఎవరు మద్దతు ఇవ్వకపోతే వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ప్రయోగిస్తుంది. బీజేపీతో బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి. అసలు ఎందుకు టీడీపీ, జనసేన, వైసీపీ ముగ్గురు బీజేపీకి మిత్రపక్షాలే కదా. ఒకళ్ళు ఎన్డీఏలో ఉన్నారు, ఇద్దరు వీళ్ళు ఎన్డీఏలో లేరు. అన్ని బిల్లులు పార్లమెంట్లో మీరు బలపరుస్తూనే ఉన్నారు కదా. మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్, ఆంధ్రప్రదేశ్కి, దక్షిణాది రాష్ట్రాలకి జనాభా పేరుతో పార్లమెంటు సభ్యుల సంఖ్యలను కుదించేసేటువంటి బిల్లుకు కూడా టీడీపీ, జనసేన, వైసీపీ అందరూ బలపరిచారు. ఎవరో ఏమన్నారు సంగతి కదా, అందరికీ తెలిసిన వాస్తవమే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద మాట్లాడుకునే విషయాలే. కాబట్టి ఈడీ, సిబిఐ యాక్ట్ చేయడం అనేది నిష్పక్షపాతంగా ఉంటాయని ఇప్పుడు పోయింది. ఏమీ లేకపోయినా ఈడీ కేసులు పెడతారో అవసరమైతే దేశంలో. అన్నీ ఉన్నా 10 ఏళ్ళైనా కేసులు నడుస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈడీ, సిబిఐ కేసులు ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి ఎందుకు జరగట్లా? ఎందుకు చేసి చర్యలు తీసుకోవట్లా? ఈడీ, సిబిఐలే కదా. డబుల్ ఇంజిన్ సర్కారే అధికారంలో ఉంది కదా. ప్రభుత్వాలు చేయకపోవచ్చు, కానీ సిబిఐ, ఈడీలు నడిపించేది ప్రభుత్వాలే కదా. కాబట్టి ఈ విషయాల్లో కూడా ఈడీ ఏం చేస్తుంది అనేది రాజకీయపరమైనటువంటి కారణాలు తప్ప నిజంగా కేసుల్లో ఉండేటువంటి వాస్తవాల ఆధారంగా సిబిఐ, ఈడీలు పనిచేస్తాయి నమ్మకం ఇక్కడే కాదు, ఏ కేసులోనూ కనపట్ల. అందుకని కాపాడే పనులే ఇవాళ చేసేట్టున్నాయి. కానీ బాధ్యత మాత్రం వహించాలి. వాళ్ళ ప్రజలు ఇటువంటి విషయాల్లో ఇప్పటికైనా మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం, నాయకులకు ఆదాయం వస్తుంది. జనం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అలాగే ఆదాయాన్ని కొల్లగొట్టేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని, ప్రజల బలహీనతని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు, నాయకులు ఆదాయం గడించుకుని సమాజంలో అన్ని రకాలైనటువంటి అవలక్షణాలకి దారితీస్తోంది. కాబట్టి అవినీతి మీద చర్యలు ఉండాలి. మద్యం విషయంలో మీరు చెప్పినటువంటి కనీసం నిషేధం, ఆనాడు ఎన్టీ రామారావు గారి కాలంలో నిషేధం జరిగింది, అందరూ హర్షించారు. కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ నిషేధం గురించి ఎవరు మాట్లాడట్లేదు. పోనీ నియంత్రణ గురించి మీరిచ్చిన హామీలు కూడా వైసీపీ అమలు జరగలేదు, టీడీపీ అమలు జరగలేదు. ఇక బీజేపీ వాడైతే సోమవీర్రాజు గారే చెప్పారు అంతకుముందు, మమ్మల్ని అధికారంలో రండి చౌకగా ఇచ్చేస్తాం అని. ఎన్నికల్లో అదొక చౌక బియ్యం కాదు, చౌక మద్యం అని ఎన్నికల ప్రచారంలో చేశారు. వాళ్ళందరూ కూటమి. మరి వాళ్ళ స్థితిలో ఇటువంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది. సార్ మర్చిపోయినట్టున్నారు, మీరు ప్రైస్ మర్చిపోయినట్టున్నారు. 50 రూపాయలకి చీపు. అదే 50 రూపాయలు అయితే కొద్దిగా అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారుగా, కొద్దిగా ఏమన్నా పర్సేట్ చేశారు. మేము కూడా కొద్దిగా ప్రామిస్ ఇచ్చాము,
మేము మేనిఫెస్టోలో మీది పట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాం, కానీ కొద్దిగా ఈ లిక్కర్ విషయంలో అన్నా మా ప్రెజెన్స్ కనపడండి ఏమన్నా ఇంటర్నల్గా చెప్పారేమో. బాగానే తగ్గించింది కూటమి ప్రభుత్వం. చీప్ 99 రూపాయలు అనుకుంటా, లేకపోతే 90 మొన్నటి వరకు, ఇప్పుడు అటు ఇటుగా 100 రూపాయలు. ఇదొకటి. బయటంతా సురేష్ గారు, బయట జరిగేదంతా ఎంఆర్పికి పైన అధికంగా అమ్మటమే. అయితే ఒకటి సార్, ఇక్కడ ఒకటి ఉన్నదన్నట్టు మాట్లాడుకుందాం. బెల్ట్ షాపులు అనేది కామన్ అండి ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా. అయితే విషయం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు ఆఖరికి ఈ పోటీని తట్టుకోలేక టైమింగ్స్ కూడా పెంచేశారు కదా. వైన్ షాపుల్లో రేట్లకే బార్లు వాళ్ళు అన్ని ఫెసిలిటీస్తో ఎంఆర్పి రేట్లుగా అమ్ముతున్నారు. అంటే ఇది కాస్ట్, వాళ్ళకి కరెంటు ఛార్జీలు ఎక్కువైనా ఏంటి, వాళ్ళకు కూర్చోటాలు, ఏసీలు, లేకపోతే ఫ్యాన్లు గీళ్ళు అన్నిటికైనా కానీ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన బార్లు కూడా మీరు రండి, మా టైం 12 వరకు ఉంటాము, ఎంఆర్పీలకే ఇస్తాము. మీరు ఒకవైపు చూశారు. నేను ఇంకోటి కూడా నేను అబ్జర్వ్ చేశా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే, బెల్ట్ షాప్ వాళ్ళు ఎంఆర్పీలు కొనుక్కొని వెళ్ళి ఆట్ టైమ్స్లో 24 గంటలు మామూలుగా ఏదో కూల్ డ్రింక్ షాపులు వాటిల్లో పెట్టేసుకొని ఒక 50 రూపాయలు 60 రూపాయలకి ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత డిమాండ్ కాబట్టి బయట దొరకదు కాబట్టి తీసుకుని వాళ్ళు బతికేవాళ్ళు బెల్ట్ షాపుల వాళ్ళు. అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఒక ఆర్గనైజ్డ్గా నాయకులే బెల్ట్ షాపులు మెయింటైన్ చేయడం ఒక పద్ధతి. అలా కాకుండా పొట్టగూటి కోసం ముందే వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి 4 బాటిల్స్ పెట్టి తెచ్చుకొని ఒక 50-60 రూపాయలు పెట్టుకుని ఆ లాభం అమ్ముకుంటాం. ఇప్పుడు వాళ్ళ పొట్ట కూడా కొట్టారు. ఈ ఎంఆర్పి రేట్లకి బార్లు కూడా దొరికేసరికి ఎవడు వాళ్ళ దగ్గరికి బాటిల్లా ఏది చిన్న షాపుల వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళకే దొరకట్లేదు. ఎందుకంటే 24 గంటలు అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు. పేరు 12 గంటలకు క్లోజ్ చేసిన ఏది అక్కడే ఎంఆర్పి మీద 10-20 రూపాయలు ఎక్స్ట్రా. కాబట్టి ఇక్కడ కస్టమర్ ఏం చేస్తున్నాడు, మీరు అన్నట్టుగా తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యాలు, డబ్బులు తక్కువ రేటుగా తక్కువలోనే వస్తుంది. కాబట్టి ఇలా ఇక్కడేమో బెల్ట్ షాపులని ఎవరైతే చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు పోయింది. ఇక మీరు అన్నట్టు సిండికేట్ ఎట్లా అయిందంటే, ఈ బిజినెస్లో లాభాలు తక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఊళ్ళో ఇగో ఇన్ని షాపులు నీవి, ఇన్ని షాపులు నావి, అది ఆ రకంగా ఉంది పరిస్థితి. ఏంటంటే అప్పుడేమో ఒక రకమైన దోపిడీ. చీపు 100 రూపాయలు కూడా విలువ చేయనటువంటి దాన్ని ఏమో 250, 300 బయట రాష్ట్రాల్లో అందుకని ఎగబడి తెచ్చుకునేవాళ్ళు. మన గఫూర్ గారు కూడా చెప్తుంటారు ఎప్పుడన్నా ఈ టాపిక్ వచ్చినప్పుడు డిబేట్లో. బోర్డర్లో కర్ణాటక బోర్డర్ నుంచి ఏమన్నా మీ కుర్రోళ్ళు ఏమైనా తెచ్చుకుంటుంటే ఇక్కడేమో ఇంత రేట్లు ఉన్నాయి, అయినా కానీ సరైన బ్రాండ్ లేవని చెప్పేసి 1-2 బాటిల్ తెచ్చుకుంటే వాళ్ళని కూడా పట్టుకొని ఏదో పెద్ద గంజి స్మగ్లర్ను పట్టుకున్నట్టు పట్టుకొని ఆ రకంగా హడావిడి చేసేవాళ్ళు గత ప్రభుత్వ హయాంలో. బ్రాండ్లు లేక అంతంత రేట్లు పెట్టి చివరికి ఏమైందంటే, నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పక్కనున్న తెలంగాణ వాళ్ళు పెంచాల్సి వచ్చింది. ఆ కాంపిటీషన్ మీద పెంచుకున్నారు. తర్వాత వీళ్ళు వచ్చి కూటమి వాళ్ళు తగ్గించేసరికి వాళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తగ్గించుకోవాల్సి వస్తుంది. సో ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడిచినాయి. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకున్నాడు, కరెక్టే, షాక్ కొట్టిస్తానన్నాడు. షాక్ కొట్టించాడు, అది వాస్తవమే. కానీ ఎవరు తాగడం మానలేదు. ఆ రకంగా ఖజానా నింపుకున్నారు, ఈ రకంగా స్కాములు చేసి జేబులు నింపుకున్నారు. కళ్ళ ముందు కనపడింది. ఇది మీరు ఆల్రెడీ చెప్పినట్టు ప్రజలు గమనించారు. ఎవరు ఈ సంస్థలు తేల్చినా తేల్చకపోయినా సిట్లు, ఈడీలు అప్పుడు ఏం జరిగిందనేది ప్రజలందరూ చూశారు. కాబట్టి కళ్ళకు కట్టినట్లు ఏది 5 రూపాయలు 10 రూపాయలు ఆకుకూరల కట్టకు కూడా ఫోన్పే వాడినోళ్ళు చచ్చినట్టు కూలీలు 250-300 రూపాయలు ఆడి చచ్చినట్టు క్యాష్ తీసుకెళ్ళి ఇస్తే తప్ప ఆడికి కావాల్సింది అప్పట్లో కావాల్సిందంటే ఏదో దొరికింది. బ్రాండ్ పోయినాయి. అప్పుడు 150 ఉన్నాయా, 250 రూపాయలు ఉందా, ఆ రకం. యాక్చువల్గా ఏంటంటే బ్రాండ్లు అడుగుతారు, అది పోయింది. అంటే అసలు ఆ పేర్లే కొత్త పేర్లు ఆయన చెప్పారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మొయినుద్దీన్ గారి, నేను కూడా వినలేదు. అవి 555 అంట, లేకపోతే గోల్డ్ మెడల్ అంట, లేకపోతే ప్రెసిడెంట్ మెడల్ అంట, ఏవో రైట్. విజయసాగర్ రెడ్డి గారు మీరేమో చౌకదారకేమో మందు పోస్తున్నారు. సురేష్ గారు, మీరు చెప్పిన దాంట్లో కొంత పాక్షికమైన విషయాలున్నా గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఇప్పుడు కూటమిలోనే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వీళ్ళు కలిపి సిండికేట్ గా కూడా వ్యాపారాలు చేసే ప్రక్రియ గ్రౌండ్ లెవెల్లో ఇసుక, అది కామన్ కాంట్రాక్ట్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విధానాల్లో మీరు ఎంఆర్పి గురించి మాట్లాడారు. అసలు నాన్ డ్యూటీకి సంబంధించినటువంటి మద్యం అప్పుడు ఇప్పుడు అమ్మకాలు విపరీతంగా సాగిపోతూనే ఉంటాయి.
అందుకనే ఇప్పుడు బెల్ట్ షాపులు వేరే వాళ్ళు నడపరు, బెల్ట్ షాపులు కూడా ఈ మద్యం షాపుల వాళ్ళే బెల్ట్ షాపులు నడపడానికి ఎమ్మెల్యే గారు నిర్ణయిస్తాడు ఎవరెవరికి బెల్ట్ షాపులు ఇవ్వాలో. ఆఖరికి చెప్పాలంటే మీకు మంత్రి నారాయణ గారు నెల్లూరులో బ్రాందీ షాపుల్లో టెండర్లు వేయటానికి కార్యకర్తలకి ఈయన నిధులు సమకూర్చారు. చూసారా మా కార్యకర్తలకు ఆర్థిక పటిష్టత కోసం ఎంత బాగా చేశారు అని చెప్పేసి చాలా సగర్వంగా చెప్పుకున్నారు వాళ్ళు. మరి అందుకనే వీటిల్లో కథలు అప్పుడు కథలు ఇప్పుడు కథలు కొద్దిగా తేడాలు అటు ఇటు సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ విషయాల్లో తేడాలున్నా మద్యం విషయంలో మాత్రం జరుగుతున్న కుంభకోణాలు అప్పుడు ఇప్పుడు రూపాలు మారుతున్నాయి, సిస్టమ్స్ మాత్రం సాగుతున్నాయి. అందుకని దీని మీద కూడా ఆలోచించాలి. ఓకే, విజయశేఖర్ రెడ్డి గారు.